రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ డిప్యూటీ మేయర్ గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. విశాఖ డిప్యూటీ మేయర్ గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. విశాఖ డిప్యూటీ మేయర్ గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా విశాఖ డిప్యూటీ మేయర్ జనసేనకు కేటాయించారు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి ఎన్నికయ్యారు డిప్యూటీ మేయర్ గా. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రస్తుతం జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గా జనసేన కార్పొరేటర్ గా ఉన్న దల్లి గోవింద్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. నిన్న ఈ ఎన్నిక వాయిదా పడడంతో ఈ రోజుకి జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఎన్నికల అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఆరంభంలోనే ఏదైతే నార్మల్ కోరం కావాల్సినటువంటి 56 కోరం కావాల్సినటువంటి ఉంది, 59 మంది రావడంతో సో పూర్తి స్థాయిలో దానికి ప్రాసెస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక అభ్యర్థి ఎవరైనా పోటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన ఓటింగ్ కి వెళ్తాం, లేని ఎవరైనా పోటీ ఉన్నారా లేదని చెప్పి జాయింట్ కలెక్టర్ అడిగి ఎవరు పోటీ లేరని చెప్పడంతో ఏకగ్రీవంగా కూడా ఎవరైతే గోవింద్ రెడ్డి ఉన్నారో డిప్యూటీ మేయర్ కింద ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజైతే జిల్లా ఎవరైతే నగరంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దాదాపు 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉంటే 2 ఎంపీలు మినహా అందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు నిన్న ఎవరైతే అలకపోయినటువంటి కార్పొరేటర్లు కానీ వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ఇప్పుడు దాదాపుగా కోరం మనం చూసుకుంటే 64-65 పైనే ఉంది. సో ఆరంభంలో అయితే 59 వరకు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో మెజార్టీ ఉండడంతో దల్లి గోవింద్ రెడ్డిని పూర్తి స్థాయిలో అభ్యర్థిగా కూడా డిప్యూటీ మేయర్ గా ప్రకటిస్తున్నారు. ఆల్రెడీ ప్రకటించిన తర్వాత మిగతా కార్యక్రమం కూడా ఆల్రెడీ ప్రస్తుతం లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమం ఎమ్మెల్యేలు హాజరైతే నిన్న కోఆర్డినేషన్ సంస్థతో పాటుగా ఎవరైతే టీడీపీ నుంచి సడన్ గా ముందు నుంచి ఆశించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరోవైపు జనసేన ముందు నుండి కూడా ఆరంభం నుంచి కూడా జనసేన రేసులో లేకుండా ఆఖరి నిమిషంలో జనసేనకి పార్టీకి అధిష్టానం కేటాయించడంతో ఆ విషయం మాకు చెప్పలేదు, మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పి నేను కార్పొరేటర్లు చాలా మంది అలిగి ఇక్కడ రాకుండా ఉండడంతోనే నిన్న పూర్తి స్థాయిలో వాయిదా పడినటువంటి పరిస్థితి. దీంతో అధిష్టానం సీరియస్ అవడం జరిగింది. దీంతో ఒకసారిగా ఎమ్మెల్యేలు వీళ్ళంతా చొరవ తీసుకొని ఈ రోజు పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు అందరూ కూడా ముందు నుండి మానిటరింగ్ చేసి అందరూ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడంతో ఆరంభంలోనే పూర్తి స్థాయిలో కోరం సరిపోవడంతో దల్లి గోవింద్ రెడ్డిని జనసేన కార్పొరేటర్గా ఎన్నిక కావడం జరిగింది. అయితే వీళ్ళు జనసేన పార్టీ గుర్తు మీద ముగ్గురు గెలవడం జరిగింది. ఒకరు వసంత లక్ష్మి, 2 మూర్తి యాదవ్, 3 దల్లి గోవింద్ రెడ్డి. మిగతా వాళ్ళు కొంతమంది పార్టీలు చేరినప్పటికీ ఇప్పుడు 17 వరకు జనసేనకి ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నారు. అయితే మిగతా వాళ్ళందరూ పార్టీ మారి ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉండడంతో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురికి అర్హత ఉంది. ముగ్గురులో ఆల్రెడీ ఎవరైతే మూర్తి యాదవ్ నాకు వద్దని ఎప్పుడో చెప్పడం జరిగింది. మరోవైపు వసంత లక్ష్మికి ఆల్రెడీ మేయర్ సంబంధించినంత వరకు కూడా గౌర సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి ఆమె కేటాయించింది. మిగిలిన ఒకే ఒకరు బీ సామాజిక వర్గానికి చెందినటువంటి దల్లి గోవింద్ రెడ్డికి ఈ పదవిని ఇప్పుడు ప్రస్తుతం కూటమి పొత్తుల్లో భాగంగా కేటాయించినటువంటి పరిస్థితి. మరో ఒక డిప్యూటీ మేయర్ ఉంది, అది ఒక 4 రోజుల్లో ఖాళీ అవుతుంది. సో ఆ సీట్ని ఎవరికి కేటాయిస్తారని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సామాజిక వర్గ పరంగా కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నప్పుడు యాదవ్ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, లేదు కాపుకి ఇవ్వాలని ప్రధానంగా టీడీపీ నేతలు వీళ్ళంతా కూడా నిన్న ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో వీళ్ళంతా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ వచ్చేటువంటిది వాళ్ళకి ఇస్తారా, లేదు పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి ఇస్తారా? బీజేపీకి 2 కార్పొరేటర్లు ఉండడం జరిగింది. అందులో ఒకరు నేరుగా పార్టీ సింపుల్ మీద ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరికి ఇస్తారనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. వీళ్ళు గణబాబు ముందు ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని బలపరుస్తూ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విష్ణు కుమార్ రావు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం గణబాబు ఆల్రెడీ వచ్చారు, గణబాబుతో మాట్లాడదాం. ఆయనే ప్రతిపాదించారు. సో గణబాబుతో డిస్టర్బెన్స్ ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్ సో సజావుగా అయింది. నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే కార్పొరేషన్ పరిధిలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అయిన తర్వాత మా పైన ఎక్కువ బాధ్యత ఉంది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనగానే ఆంధ్ర రాష్ట్రంలోని చాలా ఒక ఫోకస్డ్ సిటీ ఇది. మా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి విశాఖపట్నం పైన. అటు ఆర్థిక రాజధానిగా ఉంది, ఒకవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకవైపు తయారవుతుంది, లాజిస్టిక్స్ హబ్గా ఉన్నాయి. విఎంఆర్డిఏ నుంచి కొత్తగా రోడ్ల ప్రతిపాదన ఒకవైపు నడుస్తుంది. ప్రజా సంక్షేమం ఒకవైపు అయితే, ఒక నూతనంగా తీసుకొచ్చినటువంటి జీవోస్ కానీ, జీవో నెంబర్ 30 కానీ, ఇతరత్ర ప్రజలకి ఉపయోగపడేవన్నీ కూడా జనావాసాలు ఎక్కువ అయ్యే కొద్దీ మేము కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటిది ఈ రోజు కార్పొరేషన్ జీవీఎంసీ పరిధిలో వచ్చేటప్పుడే ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది వారికి భారం తగ్గించాలని. ఆ పన్నుల భారం, ఎందుకంటే ఈ రోజు జీవీఎంసీ పాలకవర్గం మారింది. పాలవర్గం మారినాక మా మీద ఒక బాధ్యత ఉంది. అందుకనే నేనైతే నా వ్యక్తిగతంగా రాబోయే కాలంలో కౌన్సిల్ సమావేశంలో మొట్టమొదటి సమావేశం ఏదైతే అయితే గతంలో ప్రతి